జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రిలీజ్ అయినటువంటి కొరటాల శివ డైరెక్షన్లో వచ్చినటువంటి దేవరా సినిమా గురించి రకరకాల మిక్స్డ్ టాక్ అయితే నడుస్తుంది. కొరటాల శివ ఈ సినిమాతో తను తాను ప్రూవ్ చేసుకోవడానికి ఆచార్య లాంటి అద్భుతమైనటువంటి ఫ్లాప్ తర్వాత ఈ సినిమా చాలా ఆసక్తికరంగా తీసేటువంటి ప్రయత్నం చేశారు తన ట్రైలర్తో. కానీ ఈ సినిమా టాక్ మాత్రం చాలా మిక్స్డ్గా నడుస్తుంది. ఒక వర్గం మొత్తం కంప్లీట్గా ఈ సినిమా ఫ్లాప్ అని, ఇంకొక వర్గం మాత్రం ఈ సినిమా కంప్లీట్గా హిట్ అనేటువంటి టాక్ అయితే నడుస్తుంది. ఫస్ట్ హాఫ్ని మాత్రం యునానిమస్గా అందరూ చాలా బాగుందని, ఈ సినిమాలో కొరటాల శివ ఫస్ట్ హాఫ్ పాటు తీసుకున్నటువంటి శ్రద్ధ సెకండ్ హాఫ్లో కూడా తీసుకుంటే బాగుండేదని, సెకండ్ హాఫ్ని అబ్రప్ట్గా ఎండ్ చేశాడని, బాహుబలి నుంచి తీసుకున్నటువంటి ఆ క్లిప్ హ్యాంగర్ ఏదైతే సెకండ్ పార్ట్ కోసం ఉందో దాన్ని చాలా ఈజీగా కాపీ కొట్టినట్టు కనిపించేస్తుందని, సెకండ్ హాఫ్లో అనేక క్యారెక్టర్లు ఎందుకు వస్తాయి ఎందుకు వెళ్ళట్లేదని, ఆ క్యారెక్టర్ల యొక్క ప్రవర్తన ఎందుకు ఆ రకంగా ఉందనేది అర్థం కానటువంటి పరిస్థితి ఈ సినిమా సెకండ్ హాఫ్లో కనిపించింది అనేటువంటి టాక్ నడుస్తుంది. అయితే ఈ సినిమా ఆచార్య అంత అటర్ ఫ్లాప్ అయితే కాదు. కాస్త పర్వాలేదు అనిపించినటువంటి సన్నివేశాలు, యాక్షన్ సీక్వెన్సులు, మర్డర్కి సంబంధించి క్రైమ్ సంబంధించినటువంటి వ్యవహారాల్లో కొరటాల శివ రాసినటువంటి పద్ధతి ఇదంతా బాగానే ఉంది. కానీ కొంతమంది కావాలని ఈ సినిమా పట్ల నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తూ ఉండడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్కి సపోర్ట్గా ఎప్పటిలాగానే అల్లు వచ్చిన అభిమానులు కూడా నిలబడ్డారు. ఈ సినిమా ఎట్లాగైనా సరే అనేక చోట్ల బ్రేక్ ఈవెన్ కొట్టేలాగా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 182 కోట్ల బ్రేక్ ఈవెన్ ఉన్నటువంటి సినిమా టార్గెట్. మొత్తం ఈ సినిమా థియేటర్ నుంచి వెళ్ళిపోయేసరికి 185 కోట్లు వస్తే కనుక ఖచ్చితంగా హిట్ కింద లెక్క వేసుకోవచ్చు. అయితే కేవలం నైజాంలోనే 44 కోట్లు, ఓవర్సీస్లో 27 కోట్లు భారీ ఎక్కువ రేట్కి అమ్మారనే మాట వినిపిస్తుంది. ప్రీ సేల్స్ బాగా వచ్చినా కూడా ఓవర్సీస్లో $3 మిలియన్ దాటి దాదాపు $6 మిలియన్ వరకు సినిమా వసూలు చేయాల్సి ఉంటుంది. అది చాలా పెద్ద టార్గెట్గా చెప్తున్నారు. ఇలాంటి ఒక పేలవమైనటువంటి సబ్జెక్ట్తో ఆ రకంగా జరగడం అనేది కష్టం అని చెప్తున్నారు. ఈ టైంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ కంప్లీట్గా పూర్తిగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి సపోర్ట్గా, దేవరా సినిమాకి సపోర్ట్గా నిలుస్తున్నారు. కావాలని సినిమా పట్ల నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తూ ఆచార్య 2 అంటూ ఎద్దేవా చేస్తున్నటువంటి మెగా ఫ్యాన్స్ని ఎదుర్కోవడానికి ఎన్టీఆర్కి సపోర్ట్గా అల్లు అర్జున్ అభిమానులందరూ రంగంలోకి దిగుతూ ఉండడంతో ఇండస్ట్రీలో ఆసక్తికర డిస్కషన్గా మారింది. ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్, టెలిగ్రామ్ ఇట్లా అనేక చోట్ల వీళ్ళందరూ కూడా 2 వర్గాలుగా విడిపోయి, దేవరా వైపు ఎన్టీఆర్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉంటే మిగతా హీరో ఫ్యాన్స్ అందరూ మహేష్ ఫ్యాన్స్, ప్రభాస్ ఫ్యాన్స్, ఇంకొక వర్గం ఫ్యాన్స్ అందరూ న్యూట్రల్గా ఉన్న టైంలో ఇంకొక పక్క నుంచి మెగా ఫ్యాన్స్ అందరూ జట్టు కట్టి మరి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, రామ్ చరణ్ ఫ్యాన్స్, చిరంజీవి ఫ్యాన్స్ వీళ్ళందరూ జట్టు కట్టి మరి సినిమా పట్ల నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారని అల్లు అర్జున్ అభిమానులు, ఎన్టీఆర్ అభిమానులు చాలా గట్టిగా నమ్ముతున్నారు. అందుకే వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి క్లాష్లో అల్లు అర్జున్ అభిమానులు పూర్తిగా కంప్లీట్గా జూనియర్ ఎన్టీఆర్కి, దేవరా సినిమాకి సపోర్ట్గా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.